శాపంగా మారాయి. నకిలీ మొక్కజొన్న విత్తనాల బారిన పడి నష్టపోయిన రైతన్న వ్యవహారం నిర్మల్ జిల్లా కుబీరులో చోటు చేసుకుంది. కుబీర్కు చెందిన రైతు జాదవ్ లక్ష్మణ్ పటేల్కు ఓ కంపెనీ యాజమాన్యం నకిలీ విత్తనాలు అంటగట్టింది. పంట ఎదుగుదల లేకపోవడంతో తాను నష్టపోయానని రైతు గ్రహించేసరికి నష్టం జరిగింది. గత ఏడాది ఎకరానికి 45 క్వింటాల మొక్కల దిగుబడి వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితి నెలకొందన్నారు. కంపెనీ యాజమాన్యం పైన చర్యలు తీసుకొని పరిహారం ఇవ్వాలని రైతు కోరుతున్నాడు. పంటను పరిశీలించామని ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు మండల వ్యవసాయాధికారి సారిక. నేను బైన్స నుంచి మక్క ఫైనర్ విత్తనాలు తెచ్చిన. మీరోడు పోయిన సంవత్సరం 3312 వేసిన మక్క దిగుబడి కంపెనీలో వచ్చి ప్రోగ్రాం పెట్టిన ఉన్న పొలంలో. మళ్ళీ ఇదే సంవత్సరం ఇంకా అక్కడి నుంచే బ్యాగులు తెచ్చిన శివశంకర్ షాప్ నుంచి. మరి ఈ జోడు ఒక డెమో బ్యాగ్ ఇచ్చిండ్రు. 7 ప్యాకెట్లు ఏం పోయి 3546 ఇచ్చిండ్రు. ఫెయిల్ వెళ్ళింది. డెమో మంచిగా ఉన్నది. అయితే కంపెనీ వాళ్ళని విలంపితే వచ్చి చూసిండు. పలానా మందులు కొట్టు క్యూర్ అవుతాయి అని చెప్పిండు. అయితే ఆ మందులు కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకా 8 రోజులకు ఇంకా విలంపితే చూసిండు. ఇది ఇంతే, దీనికి ఏం చేయలేము అనుకుంటే వెళ్ళిపోయిండు. ఆ కంపెనీలో పనిచేసే ఆయన విలంపి అడిగితే అన్నాడు అతను ఏమన్నా చేసుకొని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ మొక్కజొన్న వేసింది నేను నవంబరు 13కి వేసిన. ఇప్పుడు 3వ నెల రన్నింగ్ ఉన్నది. ఇప్పుడు పూత దశలో వచ్చేది సుంచు అది రాలేదు. డెమో ఇచ్చింది ఏమో సుంచేసింది. ఇది సుంచేస్తలేదు. మరి పెరుగుదల ఆగిపోయింది. ఇది అంతే ఉన్నది. మాకు విత్తనాల్లో ఇవి డూప్లికేట్ ఇచ్చిండ్రు. శివశంకరానికి వెళ్ళి తెచ్చిన. నేను బైన్స నుంచి మక్క ఫైనర్ విత్తనాలు తెచ్చిన. మీరోడు పోయిన సంవత్సరం లక్ష్మణ్ జాదవ్ అనే వ్యక్తి, ఆయనకున్న పొలము 5 ఎకరాలే. ఆ 5 ఎకరాల పొలంలో పోయిన సంవత్సరం మక్కేస్తే చాలా 50 క్వింటాల దిగుబడి వచ్చింది. కాబట్టి ఆ పైనర్ సీడ్ కంపెనీ వాళ్ళు మరి నన్ను సన్మానించి ఇక్కడ బిర్యానీ మీటింగ్ పెట్టి బిర్యానీ తినిపించి అదేవిధంగా ఈయనను సన్మానించారు. అదేవిధంగా ఈ సంవత్సరం పిలిచి ఈయనను మా సీడ్ తీసుకోండి, డెమో ఒక బ్యాగ్ ఇస్తా, డెమో చాలా బాగుంది, నువ్వు బాగా శ్రమ పడతావు, నీ వ్యవసాయం మాకు నచ్చిందన్న ఉద్దేశంతో ఒక డెమో బ్యాగ్ ఇచ్చారు. ఆ డెమో బ్యాగ్ బాగున్నది. కానీ మిగతా పైనీర్ 3546 కానీ సీడ్ కంపెనీ 7 బ్యాగులు ఇచ్చారు. దాదాపు 4 ఎకరాలలో 7 బ్యాగులు వేసిండు. ఆయన వేస్తే ఈరోజు నవంబర్ 15కు విత్తనం జరిగింది. విత్తనం వేసిన తర్వాత కూడా ఈ రోజుకు 3వ నెల జరుగుతున్నది. కానీ మక్క సుంచు రావడం లేదు, బుట్ట వేయడం లేదు. పలుసార్లు మేము వినిపించినాం. అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చుట్టూ తిరగడం జరిగింది. అదేవిధంగా పంచనామా చేసి కాఫీ ఇవ్వడం జరిగింది. కాఫీ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజులలో హైబ్రిడ్ సీడ్స్ వల్ల వ్యవసాయాలు ఎంతో డెవలప్ అవుతున్నారు. కానీ ఈ రోజులలో కూడా ఇటువంటి మోసాలు జరుగుతున్నాయంటే మనం దానికి సిగ్గుపడాల్సిన అవసరం. అందుకని ఈరోజు ఈ పైనర్ సీడ్ డీలర్ మీద కానీ కంపెనీ మీద కానీ తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.